హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో మనకు కొత్త రేషన్ కార్డ్స్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అండి. సో అలాంటి వాళ్ళ కోసం అయితే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి న్యూ రేషన్ కార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తారు, సో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఏపీలో కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది కాబట్టి ఆల్రెడీ రేషన్ సరుకులు కూడా ఈ మంత్ నుంచి మనకు చేంజ్ చేయడం జరిగిందండి. సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు రేషన్ వెహికల్ అయితే ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రేషన్ దుకాణాల్లోకి వెళ్ళేసి రేషన్ సరుకులు తీసుకోవాలని ప్రయత్నం చెప్పడం అయితే జరిగింది కదా. సో ఆల్రెడీ అలానే తీసుకుంటున్నారు. అండ్ అలాగే రేషన్ సరుకులు కూడా కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. సో ఇందులోనే భాగంగా చాలామంది రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, లేకపోతే ఏదైనా నేమ్స్ కానీ అట్లాంటివి యాడ్ చేయాలని చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంతమంది అప్లై చేసిన వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు పెండింగ్లో కూడా ఉండడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ న్యూ రేషన్ కార్డ్స్ కోసం అయితే ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది. సో ఇంతకీ అది చూసుకున్నట్లయితే మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకొక 1 మంత్లో మనకు కొత్త రేషన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో సో వాటి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి ఆన్లైన్లో. సో వీటికైతే మనకి కొన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి. సో ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసుకుందాం, సో దట్ వాళ్ళకే రేషన్ కార్డ్ అయితే మనకు ఎలిజిబుల్ అయితే అవుతాము. సో ఈ రేషన్ కార్డ్కి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకైతే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలండి. అది కూడా మన మొబైల్ నెంబర్తో లింకప్ చేసి ఉండాలి. ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉంటేనే మనకు రేషన్ కార్డ్ అయితే అప్లికబుల్ ఉంటుంది. ఓటర్ ఐడి అండ్ అలాగే ఏజ్ సర్టిఫికేట్, మొబైల్ నంబరు, ఫొటోస్ ఇవన్నీ అయితే కంప్లీట్గా కావాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. సో బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకే రేషన్ కార్డ్స్ ఇస్తారు కాబట్టి సో మెయిన్గా అయితే మనకు ఇన్కమ్ అయితే ఇంపార్టెంట్ అండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ ఉన్న వాళ్ళకే మనకు రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి. సో మీరైతే ఇవన్నీ ప్రాపర్గా పెట్టుకోండి, ఎందుకంటే ఇంకొక 1 మంత్లో మనకు రేషన్ కార్డ్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో న్యూ రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా లింక్ ఓపెన్ అయిపోతుంది. సో aepos.ap.government.in అండి. ఇది వచ్చేసి మనకు రేషన్ కార్డ్స్ గురించి కానివ్వండి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనం చెక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది స్టేటస్ అయితే. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే సర్వర్ ప్రాబ్లం అయితే ఉంది, బికాజ్ రేషన్ కార్డ్స్ ప్రక్రియ ఇంకా యాక్టివ్లో లేదు కాబట్టి సో ఎప్పుడైతే మనకు 1 మంత్లో యాక్టివ్ అవుతుందో అప్పుడు మనము దీంట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుందండి. సో మొత్తానికైతే రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో వన్స్ రేషన్ కార్డ్ ప్రక్రియ స్టార్ట్ అయితే మనకు ఏవైతే రేషన్ సరుకులు, ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ప్రతి ఒక్కటైతే మనకు ఎలిజిబుల్ అవుతాయి కాబట్టి సో దిస్ ఈజ్ అ గుడ్ ఇన్ఫర్మేషన్ అనే అనుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.